రైతు సోదరులకి నమస్కారములు. నా పేరు సురేష్. మా గ్రామం జొన్నారం, ఏనుగుల మండలం, ఖమ్మం జిల్లా. మేము గత 4-5 సంవత్సరాల నుంచి మిర్చి పంట సాగు చేస్తున్నాము. ఈసారి మిర్చి పంట వేసేటప్పుడు ముందుగా మేము ఖమ్మం కాకతీయ ఎంటర్ప్రైజ్ వారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు మాకు సజెస్ట్ చేసిన విత్తనం వచ్చేసి పన్నామ వారి శీతల్. ఈ విత్తనము చాలా బాగుంది. మీరు కాపు విషయంలో చూసుకోండి, లేదంటే హైట్ విషయంగా చూసుకోండి, తెగుళ్ళు కానీ ఇంతవరకు ఎటువంటి జబ్బులు అయితే దీనికి రాలేదు. దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంది. ఇంకొకటి నచ్చిన విషయం ఏమిటంటే, వీళ్ళు విత్తనాలు ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా తోటకి 20 to 30 టైమ్స్ వచ్చారు. ఎవ్రీ 10 daysకి ఒక రివ్యూ సెషన్ లాగా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ టీము వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు తోట ఎదుగుదల, కాపు ఎలా ఉందో చూసి దానికి తగ్గ ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చెప్పడం కానీ, మా నాన్నగారికి చెప్పడము, ఏదైనా ఫెర్టిలైజర్ సజెస్ట్ చేయడము, పెస్టిసైడ్ సజెస్ట్ చేయడము చాలా బాగా ఉంది వాళ్ళతో. ఈ పనామ వారి శీతల్ విత్తనాలు చూసుకున్నట్టంటే కాపు చూడండి, కింద నుంచి పై వరకు చాలా బాగా వచ్చింది. మీరు హైట్ కూడా చూసినట్టయితే ఆల్మోస్ట్ 4.5 to 5 feet ఉంది. నేను ఆల్మోస్ట్ 6 feet. ఇది చూసుకున్నారంటే నాకు ఇక్కడ వరకు వస్తుంది ఆల్మోస్ట్ 4.5 to 5 feet. కాపు కూడా కింద నుంచి పై వరకు చాలా బాగుంది. మీరు సైజ్ చూసుకోండి, సైజు కూడా చాలా బాగా ఉంది. అండ్ దీని యొక్క గింజలు చూసినట్టయితే ఒక దానికి 90 to 110 ఉండేలా ఉన్నవి. అండ్ ఇప్పుడు మీకు చూసినట్టయితే మేము 4 ఎకరాలు సాగు చేసాము. ఇప్పుడు యావరేజ్గా మాకు 100 to 120 వచ్చేలా ఉంది. ఒక ఎకరానికి ఇప్పుడు మాకు చూసినట్టయితే 25 నుంచి 30 క్వింటాలు వచ్చే వరకు అవకాశం కనిపిస్తుంది. తెగులు చూసుకున్నట్టయితే తెగులు కూడా ఇంతవరకు ఎటువంటి ఏమీ అటాక్ అవ్వలేదు. మేము పెట్టుబడికి చూసుకున్నా సరే పెట్టుబడి చాలా తక్కువ ఉంది. ఈసారి మేము డిప్పు వేసుకోవడం జరిగింది. దానివల్ల అడుగు మందులు అనేవి చాలా తక్కువ అయిపోయింది. పై మందులు కూడా చాలా తక్కువ పిచికారీ చేసాం ఈసారి. దానివల్ల మాకు పెట్టుబడి సైతం చాలా తక్కువ అయింది. వృత్తిరీత్యా నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తాను. కాకపోతే నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి 4th క్లాస్ నుంచే నేను మా నాన్న వ్యవసాయంతో పాటు నేను కూడా మా నాన్నతో వెళ్ళడం జరిగేది. సో పొలంకి వచ్చామంటే ఖాళీగా కాదు, చూడడానికి కాదు, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక చిన్న పని నాకు చేతనంతవరకు చేస్తాను. వీకెండ్స్ కానీ ఎప్పుడు హాలిడేస్ ఉన్నా కానీ ప్రతిసారి వస్తాను. వచ్చినంటే నేను అన్ని పనులు చేస్తాను. స్ప్రే చేయడం కానీ, అరగదున్నడం కానీ ప్రతి పని చేస్తాను. సో ఆ మక్కువతోనే మా నాన్న చేతకాపై నేను హెల్పింగ్ హ్యాండ్గా ఉండి ఈ 4 ఎకరాలు జరిగింది. ఈసారి చాలా మంచిగా ఉంది. ఆల్ థ్యాంక్స్ గోస్ టు కాకతీయ ఎంటర్ప్రైజెస్. ఈ సంవత్సరం ఈ పంట 4 ఎకరాలు వేయడం అయితే జరిగింది. దిగుమతి చాలా మంచిగా అనిపిస్తుంది. తద్వారా మేము నెక్స్ట్ ఇయర్ ఇంకో 3 ఎకరాలు కానీ 4 ఎకరాలు కానీ పెంచే ఆలోచనలో ఉన్నాము. సో మిర్చి సాగు మేము గత 5 సంవత్సరాలు చేస్తున్నాము. ఫస్ట్ ఇయర్ తప్ప మాకు తర్వాత సంవత్సరం సరైన దిగుబడి అనేది రాలేదు. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అయితే 5 క్వింటాస్ ఎకరానికి 10 క్వింటాస్ మాత్రం వచ్చింది. దానికి మాకు పెట్టుబడులు కానీ కోసిన కూలీలు కానీ సరిపోలేదు. తద్వారా ఈ సంవత్సరం వేసేటప్పుడు చాలా సెర్చ్ చేశాము. మా దగ్గరలో ఉన్నట్టు ఏనుకూరు షాప్స్ కానీ, ఖమ్మం కానీ, వేరే రైతులను కానీ అప్రోచ్ అవ్వడం జరిగింది. అలానే మాకు తెలిసిన కాంటాక్ట్ ద్వారా మేము వీళ్ళని కాకతీయ ఎంటర్ప్రైజ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు మాకు ఇచ్చింది ఏంటంటే, వాళ్ళు చాలా మంచి భరోసా ఇచ్చారు. వాళ్ళ టీం ఉంటుంది, వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. సో వాళ్ళ టీం ఉంటుంది, ప్రతిసారి రివ్యూస్కి వస్తున్నారు, చాలా బాగుంది. వాళ్ళు మాకు చాలా మంచి నమ్మకం ఇచ్చారు. తద్వారా వాళ్ళు ఇచ్చిన నమ్మకంతోనే మేము ఆ విత్తనాలు తీసుకోవడం జరిగింది. మేము దగ్గర 4 ఎకరాలు సాగు చేశాము. 4 ఎకరాలు కూడా మీరు ఎటు చూసినా, ఏ సైడ్ చూసినా సరే సేమ్ ఉంది. తద్వారా మాకు మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఇలానే ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా మేము 4 నుంచి ఇంకా కొంచెం పెంచే ఆలోచన కూడా ఉంది. మేము ఈ సీడ్ ఖమ్మం కాకతీయ ఎంటర్ప్రైజ్ నుంచి తేవడం జరిగింది. దీని యొక్క పేరు వచ్చేసి పనామవారి శీతల. మీరు ఇక్కడ ఒకటి చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా చెట్టుని కాపు ఎలా పడుతుందో, చెట్టుని ఇలా వంచి కింద నుంచి పై వరకు చూడండి. దీని యొక్క కాపు అనేది కింద నుంచి కూడా స్టార్ట్ అయింది. అండ్ పై వరకు కూడా సేమ్ ఉంది. చాలా బాగా అనిపిస్తుంది కాపు. అండ్ కాయ కూడా చాలా జంపుగా ఉంది. కొంతమంది చెప్తుంటారు ఫస్ట్ కాపు చాలా బాగుంటుంది, చివరికి వచ్చేసరికి అలా తక్కువ ఉంటుందని లెంత్. బట్ ఈ విషయంలో మీరు చూసుకోవచ్చు, నేను పైన కూడా కట్ చేసి చూస్తున్నాను. మీరు పచ్చికాయ కట్ చేసిన అలానే ఉంటుంది. లెంత్ అయితే చాలా బాగుంది. కాయ క్వాలిటీ కూడా చాలా బాగుంది, నాణ్యత బాగుంది. మీకు ఎవరైనా ఈ విత్తనము మీరు ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే, ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ కానీ కాల్ చేసి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అలానే ఈ విత్తనం చూసుకుంటే నాణ్యత చాలా బాగుంది. జెండా పాట పడే అవకాశం ఉంది. సో తద్వారా మనకి రేటు కూడా ఎక్కువ పడేలా ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా బాగుంది. గత సంవత్సరము అంతకుముందు సంవత్సరం కూడా మేము మిర్చి చేయడం గత 5 సంవత్సరాల నుంచి. ఫస్ట్ సంవత్సరం ఒక్కటే దగ్గర మాకు 3 ఎకరాలు ఇస్తే 100 క్వింటాస్ వచ్చింది. తర్వాత నుంచి అటువంటి దిగుమతి అయితే మాకు కనిపించలేదు. లాస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ ఓన్లీ 10 క్వింటాలు వచ్చింది ఎకరానికి. దాంతో మాకు పెట్టుబడులు కూడా సరిగా రాలేదు. బట్ ఈ సంవత్సరం చూసినట్టయితే శీతల్ విత్తనం వారిది చాలా బాగుంది.
పెట్టుబడి సైతం చాలా తక్కువ అండ్ దిగుబడి కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలానే ఊర్లో వాళ్ళు కూడా చాలామంది కాంటాక్ట్ అవ్వడం జరిగింది ఏ విత్తనం అనేది. సో మేము వాళ్ళందరికీ సజెస్ట్ చేశాము. అండ్ వాళ్ళ టీము కూడా ప్రతిసారి మా తోటకు వచ్చినప్పుడు పక్క తోటకి వెళ్ళి చూడడము, వాళ్ళకు కూడా రివ్యూ ఇవ్వడం జరిగింది. సో మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ టీము ప్రతి 10 డేస్కి ఒకసారి వస్తున్నారు, వాళ్ళని అప్రోచ్ అవ్వండి, మంచి సలహాలు మంచి సూచనలు తీసుకోండి. తద్వారా మీకు మంచి దిగుమతి వచ్చే అవకాశం ఉంది. రైతులందరూ దీన్ని ఆపర్చునిటీగా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.